సార్ ఆడపిల్లలు కొంతమంది ఇంటికెళ్ళిపోతున్నారు. ఇంకా రిటర్న్ రావట్లేదు. అవునండి. పాపం మా అబ్బాయి మళ్ళీ ఇంటికి పిలిచినా కూడా రావట్లేదు. సో, ఆ అబ్బాయికి ఎలాంటి హక్కులున్నాయంటే, ఆ అమ్మాయి తిరిగి రావాలంటే ఇంటికి? దాని గురించి ఒకసారి వివరించేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్‌గా భార్య పుట్టింటికెళ్ళి కాపురానికి రావట్ల. చాలామంది మా దగ్గరికొస్తుంటారు. అవునండి. ఇంతవరకు రావట్లేదు సార్ నా భార్య నేనేం జేయాలి? అని అనేవాళ్ళు కూడా చాలామందున్నారు. కొంతమంది రెండో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సార్! డైవర్స్ లేకుండా చేసుకోవడానికి లేదు. సో, అయితే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా భార్య గనక కాపురానికి రాకపోతే ఏ భర్త అయినా చేయాల్సిందేంటంటే ముందుగా అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మామూలుగా ఓకే. ఏంటంటే మీరు ఒక లీగల్ నోటీస్ పంపించాలి ఫస్ట్ కాపురానికి రమ్మని జెప్పి. హ్మ్. అప్పటికి గనక కాపురానికి రాకపోతే అంటే ముందు నేనేమంటానంటే ముందు పెద్దల ద్వారా ట్రై చేయండి ఫస్ట్. అసలు హ్మ్. ఆమె కష్టం ఏంది? ఆమె ఎందుకెళ్ళిపోయింది? ఆమెకు అన్న ఆమె ఆమె మీరు దేనివల్ల ఎళ్ళిపోయిందని ముందు రీజన్స్ తెలుసుకోండి. హ్మ్. రీజన్స్ తెలుసుకొని ఆ రీజన్స్ ప్రకారం మీరు ప్రయత్నం చేయండి. యెస్. లేదు కాదు అంటే పెద్ద మనుషులుంటారు గదా! పెద్దలని తీసుకొనెళ్ళి ప్రయత్నాలు చేయండి 2. హ్మ్. అప్పుడు కూడా ఫెయిల్‌గా అయితే అడ్వకేట్ గారి ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపియండి. ఫస్ట్ కాపురానికి రమ్మని జెప్పేసి. ఓకే. ఆమె అప్పటికి కూడా కాపురానికి రాకపోతే ఆర్‌సీఆర్ అనేది ఉంటది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు దాన్ని. హుహు. సో, ఆర్‌సీఆర్‌ని మనం ఫైల్ జేసుకోవాల్సొస్తది. ఓకే. ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ వారు పిలుస్తారు ఆమెను. ఎందుకమ్మా ఎళ్ళలేదు అది అన్నప్పుడు మళ్ళీ అప్పుడు అవసరమైతే కోర్ట్‌లో కూడా మీకు కౌన్సెలింగ్ ఇప్పియచ్చు. ఓకే. ఆవిడకి. యెస్. ఆవిడకి అసలు ఏంటి ఆమె బాధ ఏంటి? ఆమె ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని, హ్మ్. అప్పుడు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆ కౌన్సెలింగ్‌లో కూడా ఓకే సెట్ అయిందనుకో అక్కడే జడ్జి గారు కలిపేస్తారు ఇద్దరిని. ఓకే. అప్పుడు కూడా వాళ్ళు సెట్ అవ్వలేదనుకోండి, హ్మ్. ఇంకా ఆర్‌సీఆర్ ఫైల్ చేసుకోవాల్సింది తప్పదు. హ్మ్. ఆర్‌సీఆర్ అయిన తర్వాత ఇంకా కోర్ట్ వారు ఇస్తారు కాపురానికి ఎళ్ళమని చెప్పేసి. హ్మ్. ఆ డిక్రీ అయిన తర్వాత కూడా అమ్మాయి రాలేదనుకోండి, 2 ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత ఆటోమేటిక్‌గా డైవర్స్ చేసుకుంటది.